దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. పరిశుద్ధుడు పవిత్రుడైనటువంటి మన ప్రభు అని యేసువానికి మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావములు సంపూర్ణముగా చెల్లును గాక. వాక్య పరిచయంలోకి వెళ్ళే మునుపు చక్కగా అందరూ కూడా ఒకరికి ఒకరు ఉన్నా చెప్పుకోండమ్మా, సంతోషంగా చెప్పుకోండి. గతించిన వంటి పోయిన వారం నుంచి ఈ వారం వరకు కూడా మనల్ని, మన కుటుంబాన్ని, సంఘాన్ని కాపాడుతున్న వంటి దేవునికి ఏం చెప్పాలి? మనము చెప్పాలా వద్దంటారా? మరి చెప్పవే, చెప్పు మరి, దగ్గరికి చెప్పు. హల్లెలూయా. పరిశుద్ధమైన లేఖన భాగంలో జాగ్రత్త మనం గమనిస్తే గనక 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. పేజీ నంబర్ 370. 2వ దినవృత్తాంతములు అనగానే బైబిల్ మొత్తం చక్కగా తిప్పేసేసి ఫస్ట్ పేపర్లోకి వెళ్ళిపోయి ఏమండి ఎక్కడ ఉంది అని ఎత్తుక్కొని పేజీ నంబర్ ఎత్తుక్కొని ప్రబుద్ధులు కూడా ఉంటారు. అందుకని ఆ సమయాన్ని మీరు వెచ్చించి ఆ సమయాన్ని నేను కొంచెం కుదించేందుకు పేజీ నంబర్ చెప్పా. 370. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాటలు ఏమనగా, చదివి సహాయం చేయండి. అది కూడా నేను అడుక్కోనా? 7వ వచనము, అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. తీసుకున్న లేఖన భాగము కేవలము ఒకే ఒక వచనము, కాకపోతే కాస్త లైన్లు ఎక్కువ ఉన్నాయి అంతే. భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఒకే ఒక వచనంలో అద్భుతమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. ఎంతో లోతైన విషయాలు దాగి ఉన్నాయి. ప్రభువారు ఈ విషయాల గురించి మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఈ విషయాలు మనకి అర్థమయ్యే రీతిగా ప్రభు మనతో మాట్లాడులాగిన ప్రభువుకు స్తోత్రం చెప్పండి. అందరు చెప్పాలి ఒక మాట, ఏమని తెలుసా? యేసయ్యా మీరు నాతో మాట్లాడండి. యేసయ్యా మీరు మాతో మాట్లాడండి. ఈ రోజున అంశం ఏంటంటే, ఆశ్రయించిన వారు, ప్రభువునందు ఆశ్రయించిన వారు ఏ విధంగా ఉన్నారు, ఆశ్రయమును కోల్పోయిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారు. తొమ్మిది దినాల్లో చేస్తున్న వంటి ప్రార్థనా వైభవం మీకు తెలిసిందే కదా. ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభు వారికి తెలుసుకున్న తర్వాత ఆ ఆత్రుత, ఆ ఆవేశముతో మనం ప్రార్థన చేస్తూ, సంఘాన్ని కట్టుబడి ప్రార్థన చేస్తూ, భయముతో, భక్తితో దేవుడి మందిరములో అద్భుతమైన పరిచారకులుగా ఉండి, పాస్టర్ గారిని ఎంతగానో మెప్పించి, సంఘాన్ని ఎంతగానో మెప్పించి, బాప్తీసము తీసుకొని మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చినటువంటి ప్రతి క్రైస్తవుల జీవితంలో ఆశీర్వాదం అనేది ప్రారంభమైంది. వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి, ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను బట్టి, ఎదుర్కొన్నటువంటి కష్టాలను బట్టి ప్రభువారు వారి కొరకు ఏర్పరిచినటువంటి ఆశీర్వాదం వారికి సిద్ధం చేసినప్పుడు దాన్ని అనుభవిస్తూ ఉండగా, ఈ ఆశీర్వాదమును అనుభవిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడికి కూడా ఇచ్చిన వంటి వాడు, ఆశీర్వాదమును పొందుకున్న వంటి వాడు
ఇచ్చినటువంటి ప్రభు వారిని ఏం చేస్తూ ఉన్నాడు అని ప్రాముఖ్యంగా మరచిపోయి, ఆశీర్వాదము నా వల్ల మాత్రమే కలిగింది, ఆశీర్వాదము చేసినటువంటి ప్రార్థన వల్ల మాత్రమే కలిగింది, ఈ ఆశీర్వాదం అనేది ఇదిగో నేను చేసినవన్నీ భయభక్తుల వల్ల మాత్రమే కలిగింది, కాబట్టి ఈ ఘనత, ఈ మహిమ, ఈ ప్రభావము క్రీస్తుకు కాదు చెల్లాల్సింది, నా వల్ల. కాబట్టి ఈ మహిమయు ఈ ఘనతయు నా వల్ల మాత్రమే, కాబట్టి నా సొంత అభిప్రాయంతో నేను నా జీవన విధానాన్ని ముందుకు సాగి వెళ్తానని చెప్పి ఆశీర్వాదమును కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుని ఆశ్రయముగా ఉంచవలసిన వారు ఆశ్చర్యాన్ని పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే ప్రభువారి యొద్దకు వచ్చి, దేవా సమస్తమును మీరే నాయన మాకు సిద్ధం చేయాల్సింది, మేము ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ కార్యానికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా, ఏ ప్రాంగం నిలవాలన్నా సమస్తమును కూడా నీ చిత్తము లేనిదే మేము ఏది కూడా చేయము, చేయకూడదు. ఏదైనా సరే మీ అడుగుజాడలో మేము పోవాలి, ఏదైనా సరే మీరు చెప్తే మేము వెళ్ళాలి, ఏదైనా సరే మీరు మాట్లాడితేనే మేము బయలుదేరాలి అనే ఆలోచన కలిగిన క్రైస్తవులు ఎక్కడైతే ఉంటారో వారు దేవుడి యందు ఆశ్రయాన్ని పొందుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మాటను లెక్క చేయకుండా, దేవుడు మాటను ఏ మాత్రం విలువ ఇవ్వకుండా, ప్రభు వారి దగ్గరకు వచ్చి నువ్వు చేయాల్సిన పనుల గురించి చెప్పకుండా, వివరించకుండా, సొంత ప్రయత్నాలతో ఇదిగో వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్ళి చేయకూడని పనులను చేసుకుంటూ ప్రభు వారికి వ్యతిరేకమైన దిశలోకి వెళ్తున్నటువంటి నీ జీవన విధానం ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే, ఎప్పుడైతే దేవుని ఆశ్రయాన్ని పొందుకున్నావో, ఎప్పుడైతే నువ్వు ప్రభు వారికి వ్యతిరేక దిశలోకి వెళ్తూ ఉన్నావో అప్పుడే దేవుని ఆశ్రయాన్ని కోల్పోతున్నావు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోనీలే పాపములే, పోనీలే పాపములే అని ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన ఆశ్రయాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన జాలి కలిగిన దేవుడు కాబట్టి, కరుణ కలిగిన దేవుడు కాబట్టి, ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి, మనం ఎన్ని చేసినా, ఎన్ని వ్యవహారాలు చేస్తున్నప్పటికి కూడా ప్రభువారు ఏం చేసుకుంటూ వస్తున్నారయ్యా అంటే, మనల్ని క్షమించి ఆయన ఆశ్రయంలో మనకంటే ఒక స్థానం ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువారికి మనం ఏం చెల్లించాలి? కానీ చెల్లిస్తున్నామా? గణపరుస్తున్నామా? ప్రభువారు చేస్తున్నటువంటి ఆ ప్రార్థనను బట్టే కదా నీకు ఈ ప్రత్యేకత ఇచ్చాడు. మరి ఆ ప్రార్థన ఏమైంది? ఏ తొలిడి దినాల్లో ప్రారంభ దశలో నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ఈ రోజు ఎందుకని లేదు? అప్పుడు ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని విన్నావు కదా, ఇప్పుడు ఎందుకు లేదు? అప్పుడు చక్కగా దేవుని పరిచయం చేసేదానివి కదా, ఇప్పుడు నువ్వు చేయలేకపోతున్నావు. అప్పుడు చక్కగా మోకాలు వేసి ప్రార్థన చేసేదానివి కదా, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే, భక్తి పెరిగిందా తగ్గిందా? చెప్పండి అమ్మా, పెరిగిందా తగ్గిందా? భక్తి తగ్గిపోయింది. కాబట్టినే మనం ఏం చేస్తున్నాం అయ్యా అంటే, ప్రాముఖ్యంగా ప్రభు వారికి సంపూర్ణముగా మనము సజీవముగా మన యొక్క దేహాన్ని ప్రభు వారికి ఇవ్వాల్సినటువంటి మనము సరిగ్గా ఇవ్వలేకపోతూ ఉన్నాం. మనం ఏదో ఒక పనులలో, ఏదో ఒక స్థితిగతులలో ఎక్కువగా మన సమయాన్ని గడపడం వల్ల మనం చేస్తున్నటువంటి ఒక తప్పుడు పని ఏంటంటే, ప్రాముఖ్యంగా ప్రభు వారికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనం దొంగలిస్తున్నాము. ఏం చేస్తున్నామండి? దొంగలిస్తున్నాం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు దొంగలించామనుకోండి, దేవుడు నీకు ఇవ్వాల్సిన దాన్ని కూడా ఏం చేస్తాడంట ఆయన? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా సరే గమనించి బిడ్డలారా, మనము ఏదైనా సరే ఇచ్చిన తర్వాత రావడం గురించి ఆలోచించాలి. ఏం చేయాలంటే, ఇచ్చిన తర్వాత రావడం గురించి ఆలోచించాలి. ఇవ్వకుండా వచ్చే దాని గురించి ఆలోచన చేయడం ఏ విధంగా ఉంటుందంటే మూర్ఖత్వం అంటారు దాన్ని. ఏమంటారండి? ఇక్కడ ప్రార్థన చేయవు కానీ ఆశీర్వాదం రావాలి. సంఘానికి రావు, నీ సన్నిధి మాత్రం, నీ ఇల్లు మాత్రం ఆశీర్వించబడాలి. ఏమండి? ప్రభు గురించి ఆలోచన చేయవు కానీ భవిష్యత్తు బాగా ముందుకు వెళ్ళిపోవాలి. దేవుని పరిచయంలో పాలు పంచుకోవు కానీ అద్భుతమైన పనులు రావాలి, వ్యాపారాలు రావాలి, నష్టాలన్నీ పోవాలి, లాభాల్లోకి వెళ్ళిపోవాలి, మూటలు కూడబెట్టుకోవాలి. ఇదేం లెక్కండి? ఏమా ఇదేం లెక్క? సంఘానికి రాకుండా, ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా, సంఘంలో దేవునికి నీకు ఇచ్చినటువంటి సమయాన్ని గడపకుండా, ప్రభువా నీకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈ వాక్యాన్ని వినకుండా, ఏ ప్రార్థన లేకుండా ఇంటికి వెళ్ళి చక్కగా యథావిధిగా నువ్వు చేసుకున్నటువంటి పనులు తీరును బట్టి ఇదిగో దేవుని మెచ్చుతాడంటావా? చెప్పు, మెచ్చుతాడా?
మోషే గారికి ఎంత పరిచయం చేస్తే బలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకున్నారు చెప్పండి, అవునా కదా? ఆ మాట అనిపించుకోవాలంటే కనుక మనం ఇంకెంత పరిచయం చేయాలి, ఎంతగా మనం ప్రార్థన చేయాలి, ఎంతగా కష్టపడాలి, ఎంతగా మన శరీరం నలకొట్టుకోవాలి చెప్పండి. ఈ శరీరాన్ని మనం ఎంత సుఖపెట్టేస్తున్నాం చెప్పాలంటే ప్రార్థన చేయనివ్వబోదు ఈ శరీరంతో, అవునంటారు కాదంటారా? ఈ శరీరంతో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన చేయలేకపోతున్నావు, సంఘానికి రాలేకపోతూ ఉన్నావు. ఇదే ఇదే ఈ దేహముతో చక్కగా నీ నోటి ద్వారా ప్రభువుని గనపరచలేకపోతూ ఉన్నావు. దేవునికి ఇచ్చిన దేహము ద్వారా దేవుని పరిచయంలో ఏమాత్రం కూడా ముందుకు రాలేకపోతున్నావు. ఎక్కడో స్థాయి నీ స్థాయి దేవుడు ఎక్కడుంది అంటే ఎక్కడో చివరి భాగంలో ఉంది. మొట్టమొదటి లైన్ లో ఉండాల్సిన నువ్వు ఆ చివరి లైన్ లోకి వెళ్ళిపోయావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్కూల్లో ఫస్ట్ బెంచ్ లో ఉన్నోళ్ళు బ్యాక్ బెంచ్ ఉన్న వాళ్ళు కొంత తేడా ఉంటుంది తెలుసా మీకు? తెలుసా తెలియదా? మీరు అందరూ ఫస్ట్ బెంచ్ లో కూర్చునే వాళ్ళు అనుకుంటా. స్తోత్రం కలుగును గాక. అంతే అంటారు తెల్లారా? స్కూల్స్కి వెళ్ళారా ఎవరన్నా? అందరు స్కూల్కి వెళ్ళిన చేతులు పైకెత్తండి. మేము స్కూల్కి వెళ్ళాం, మా చిన్న వయసులో మేము స్కూల్కి వెళ్ళామండి అన్న చేతులు పైకెత్తండి. అనీషా వెళ్ళలేదనుకుంటా పాపం. అదే అందరు వెళ్ళారు కదా. కనీసం నువ్వు చదువుకోలేకపోయినా కూడా ఊరికి బడైనా చూస్తావుగా. నువ్వు చూసా చూడలేదా? స్కూల్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బెంచీలు వేస్తారు. ఎదర కూర్చున్న వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు చెప్పండి? అబ్బా ఎంత బాగా చెప్పారో. మరి వెనకాల కూర్చున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరండి? ముద్దుళ్ళే. స్తోత్రం కలుగును గాక. అమ్మ మీరు పిల్లలు అటు ఇటు కదిలితే అది డిస్టర్బ్ అవుతుంది. ఏమండి? అదిగో అదిగో అదిగో. లాస్ట్ బెంచ్ ఉన్న వాళ్ళు ఎవరు? ముద్దులు కాదు, పరమ ముద్దులు. లాస్ట్ బెంచ్ ఎవరండి? పరమ ముద్దులు. అది సంగతి బాగా అలవాటు. ఈ మధ్యలో చూసారండి, మధ్యలో కూర్చున్న వాళ్ళు కాస్త అటు ఇటుగా అనమాట. అంటే మరీ 100కు 100 రావు కానీ 100కు 50, 40, 60 వస్తాయన్నమాట. ఆ చివరోళ్ళకి 100కి ఎప్పుడు 10. ఎప్పుడు ఈ 10 దాటిందంటే కనుక వాడు అనుకుంటాడు, ఆహా మొన్న ఎంత బాగా చదివేశాము, అందుకని 10కి 2 యాడ్ అయ్యి 12 వచ్చినాయని చెప్పి అనుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. మన భక్తి జీవితంలో ఏ కుర్చీలో కూర్చున్నావు అయ్యా అంటే నువ్వు వెనక కుర్చీలో కూర్చున్నావు. ఏ కుర్చీ అండి? ముందు ఎదరే కూర్చున్నావు, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయావు. దేనికని? భక్తి బాగా పెరిగిపోయి అంటావా? ప్రార్థన పెరిగిపోయి అంటావా? వాక్యం బాగా పెరిగిపోయి అంటావా? పరిచర్య బాగా పెరిగిపోయి అంటావా? మరి ఎందుకని ఇదివరకు చక్కగా ముందుండే నీవు వెనక్కి దేనికి వెళ్ళిపోయావయ్యా అంటే ప్రాముఖ్యంగా నువ్వు పడిపోయావు. ఏమయ్యా నువ్వు? అందరూ చెప్పండి అమ్మా. నువ్వు పడిపోయావు. విశ్వాస జీవితంలో పడిపోయావు. దేవుడి యందు నిరీక్షణ చూపించాల్సిన వాడిని నీ బ్రతుకులో పడిపోయావు. ప్రార్థన జీవితంలో వెనకబడిపోయావు. వాక్యం అనే అద్భుతమైనటువంటి దేవుని పరిశుద్ధతలోనూ వెనకబడిపోయావు. అన్నిటిలో వెనకబడిపోయావు. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే నేను మీకు ఆశ్రయముగా ఉంటా అంటున్నాడు. ఇప్పుడు వాక్యంలోకి వద్దాం, అసలులోకి వద్దాం. పరిశుద్ధమైన లేఖన భాగంలో 2వ దినవృత్తాంతములు 14:7 రాయబడిన మాటలు ఏమనగా, అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను. అతడు అంటే ఎవరు? దేవుడా. అతడు అంటే ఎవరు? స్తోత్రం చెప్తారా దగ్గరగా? చదవ మాకేం లేండి. అదే మరి చక్కని తలగలు పైకి ఎత్తుందమ్మా. తలగలు పైకి ఎత్తండి. నాకులాగా చక్కగా స్ట్రైట్గా పెట్టండి తలని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సొలొమోను మహారాజు గారి పరిపాలన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఆయన రాజ్యము రెండు భాగాలుగా విభాగించారు. కొంతమంది చీట్లు వేసుకున్నారు. రాజ్యాన్ని విభాగించిన తర్వాత రాజ్యానికి 2 పేర్లు పెట్టారు.
ఒక రాజ్యం పేరేమో ఇజ్రాయేలీల రాజ్యం, రెండవ రాజ్యం పేరేమో యూదుల వారి రాజ్యం. ఒకటేంటి ఇజ్రాయేలీలు, రెండు యూదులు. ఒక రాజుగారి పేరేమో యెరోబాము, రెండో రాజుగారి పేరేమో రెహబాము. యెరోబాము గారు ఇజ్రాయేలీలకి రాజు, రెహబాము గారేమో యూదా వారికి రాజు. వీళ్ళు ఎప్పుడైతే ఈ రాజ్యం రెండు భాగాలుగా విభాగించబడిందో అప్పటి నుంచి వీరిలో ఏం పెరిగిందంటే వైరం పెరిగింది. ఏం పెరిగింది? ఎంతసేపు కూడా వీడికంటే వాడికి పడదు, వాడికంటే వీడికి పడదు. రాజ్యాలు ఏ విధంగా ఉన్నప్పుడు కూడా రాజులకు మాత్రం ఎప్పుడు గొడవలే, ఎప్పుడు కూడా గొడవలే. అట్లాగా కొంతకాలం అయిపోయిన తర్వాత యూదా రాజుల్లో మూడవ రాజు సింహాసనాన్ని ఎక్కించారు. ఈ మూడవ రాజు ఎవరయ్యా అంటే ఆసా. ఎవరు చెప్పండి అమ్మా? ఆసా. ఆసా గురించి మీకు తెలిసిన విషయమే, చాలా సందర్భాల్లో నేను మీకు జ్ఞాపకం కూడా చేస్తున్నాను. కాకపోతే ఈ విషయాల గురించి కొంచెం క్లుప్తంగా మాట్లాడుకుంటూ తన జీవిత విధానములో మనం నేర్చుకోవాల్సిన దాని గురించి ఒక గొప్ప పాఠాన్ని ప్రభు మనకి చెప్పబోతున్నాడు. ఆమెను చెప్తారా దగ్గరగా? హల్లెలూయా. ఆసా అనగా అర్థం ఏంటంటే వైద్యుడు అని అర్థం. ఏం చెప్పండి అమ్మా? వైద్యుడు. ఇతడు యూదాలో మూడవ రాజుగా నియమించబడిన వారు. దాదాపుగా 41 సంవత్సరాలు యూదా ప్రజలను పరిపాలించాడు. ఎన్నేళ్ళు చెప్పండి? 41 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే మన వాడి యొక్క నాయకత్వం ఏ విధంగా ఉందో నీకే వదిలేస్తున్న ఆలోచనకి. మనకైతే గనక 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ ఉంటాయి, ఎన్నికలు ఉంటాయి. అక్కడ కూడా అదే విధానం అయినప్పటికి కూడా మాటి మాటికి అదే రాజుగారిని కూర్చొని పెడుతున్నారంటే అతని యొక్క రాజస్వం ఏ విధంగా ఉందో మనం జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. దేవుడి యందు భయభక్తులు కలిగిన వారుగా చూస్తున్నాం బైబిల్లో. అక్కడ యెహోవా మీద మాత్రమే ఆధారపడి అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పగలరా దగ్గరగా? హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా ఎవరి మీద ఆధారపడాలి అంటే నువ్వు నమ్ముకున్నటువంటి దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. మనుషులను గాని, రాజులను గాని, అధికారులను గాని, పేరును గాని, ప్రఖ్యాతులను గాని, డబ్బును గాని, హోదాను గాని ఎవరు కూడా వీటిని నమ్మకూడదు. ఎవరిని నమ్మాలి అని రాయబడిన మాటలు మనం చూస్తే కనుక వారు ప్రభువుని మాత్రమే నమ్మిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం మనుషులను నమ్మి మోసపోతున్నాం, డబ్బుని నమ్మి మోసపోతున్నాం, వ్యాపారాలు నమ్మి నష్టపోతూ ఉన్నాం, ప్రాంతాలను నమ్మి నష్టపోతూ ఉన్నాం. ఏది చూసినా, ఏ రంగంలో అడుగుపెట్టినా, ఎటు పోవాలన్నా సరే మనము నష్టము తప్ప లాభం మనకి ఎటు రావడంలా. ఎందుకని రావడం లేదు అంటే లాభం మనకి, నువ్వు పనికి మాల వాటినన్నిటిని నమ్మేస్తున్నావు కానీ చెప్పు పనికొచ్చే దేవుణ్ణి నమ్మలేకపోతున్నావు. నిన్ను, నీ కుటుంబాన్ని మార్చగలిగిన వాడిని నమ్మలేకపోతున్నావు. నీ బ్రతుకుని రాయగలిగిన వాడిని నమ్మలేకపోతున్నావు. నీ జీవితాన్ని కట్టేవాడిని నమ్మలేకపోతున్నావు. నీ కుటుంబంలో ఆశీర్వాదము, నీ కుటుంబంలో ఆశ్రయముగా ఉండవలసిన వారిని, నీ కుటుంబంలో ఆరోగ్యము కలిగించే వారిని, నీ కుటుంబంలో శాంతి సమాధానము ఏర్పాటు చేయవాడిని నమ్మలేకపోతున్నావు. కానీ నీ వెనకాలే ఉంటూ, నీ దగ్గరే ఉంటూ, నీ వెనకాల గోతులు దువ్వేవాడిని మాత్రం ఆయన ఎంత నమ్ముతున్నావు అంటే నీకు ప్రాణము కంటే ఎక్కువగా నమ్మేస్తున్నావు వాడిని. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పు బెగర్ చెప్పు. హల్లెలూయా. అవాస్తవం అంటావు. ఇది ఆసా గారు ఏం చేశారయ్యా అంటే, ఇప్పుడు రెహబాము గారు ఆసా గారికి ఏమవుతాడయ్యా అంటే మనవడు అవుతాడు. ఏమవుతాడు? తండ్రి గారు ఉన్నారు, ఆయన పేరు అబియా. ఏంటండి? అబియా అనే ఆయన ఆసా గారికి తండ్రి. ఆసా గారి గురించి మనం జాగ్రత్త గమనిస్తే కనుక అతడు తాతగారు గాని లేదా తండ్రి గారు గాని చేసినటువంటి పరిచర్య నాయకత్వంలో కాకుండా తన ముత్తాతలైనటువంటి దావీదు గారిని పోలు నడుచుకున్నాడు. ఎవరు పోలు నడుచుకున్నాడు? దావీదు గారి దగ్గర ఏముంది నడుచుకోవడానికి?
దావీదు దగ్గర ఏముందాం నడుచుకోవడానికి? దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి దేవుడు మాత్రమే ఎవరు నా జీవితంలో ఉండకూడదు అని చెప్పి నిత్యము కూడా దైవావేశము కలిగి ప్రార్థన చేస్తున్నాం. భయభక్తులు కలిగిన వంటి ఏకైక పురుషుడు దావీదు గారు. ఇజ్రాయెల్ ప్రజలకి చక్రవర్తిగా నిలబడ్డం అంటే మామూలు విషయం కాదు. అది అభిషేకించి తీసుకుని వచ్చి అతన్ని చక్ర సింహాసనం మీద కూర్చొని పెట్టి నాయకత్వం వహించరా అని చెప్పి కేవలం కొంచెం ఏ మాత్రం కూడా తాను ఏం చదువుకున్నాడు, ఎటువంటి వాడు, ఏ గోత్రపు వాడు, ఏ ప్రాంతం చెందినవాడు, ఆస్తి ఉందా, అంతస్తు ఉందా, తెలివి ఉందా, జ్ఞానం ఉందా అని ఏమి విచారణ చేయకుండా అతడు కేవలము దేవుడి మీద ఉన్న భక్తితో అభిషేకం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటండి ఏం కావాలి చెప్పు? నీ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పు ఏమ్మా? నీ క్వాలిఫికేషన్ ఏంటి? అయ్యగారిని పొద్దున్నే ఒక దాగర తినేస్తా, మధ్యాహ్నం ఇంకో దాగర తినేస్తా, సాయంత్రం ఇంకో దాగర తినేస్తా, అంతేనా కాదా? ఏం చెప్పు నీ క్వాలిఫికేషన్ చెప్పు. ఏమ్మా ఏముంది? అయ్యగారిని మా ఇంట్లో వండిందంతా ఒక్క తినేస్తాను తెలిసి మీకు, నువ్వు తినలేమంతా, నేను తింటా. స్తోత్రం కలుగును గాక. తిరిగిన తర్వాత ఏం చేస్తావురా? శుభ్రంగా పడుకుంటాను అయ్యగారండి. పడుకున్న తర్వాత ఏం చేస్తావురా? బయటికి వెళ్ళి అక్కడ తిరుగుతూ ఉంటాం, గాలికి తిరిగేసి మన సాయంత్రం అవ్వంగా ఇంటికి వచ్చేస్తాం. ఎందుకంటే మరి సాయంత్రం కూడా ఒక డాకా పెడతారు మన ముందు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాస్తవం అది. ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే నీకు పనిచ్చే యజమాని అడుగుతాడు, ఏమో తెలుసా, నీ స్టడీ క్వాలిఫికేషన్ చెప్పమంటాడు ముందు. అవునా కదా? ఏం చదువుకున్నావు, ఎంత చదువుకున్నావు, ఎక్కడ పని చేసావు, ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉందా అన్నీ అడిగి ఓకే ఈమె వర్త్ క్యాండిడేట్ అని చెప్పి అనుకుంటే కనుక ఆమె చక్కగా తీసుకొని వచ్చి పనిలో జాయిన్ చేసుకుంటారు హ్యాపీగా. దేవుని స్తోత్రం చెప్పండి దగ్గరగా. ఒకవేళ వాడికి ఏ డిగ్రీ లేదు, 10th క్లాస్తో ఆగిపోయాడు, ఏమంటే చదువు లేదు, కంప్యూటర్ మీద నాలెడ్జ్ లేదు, ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేదు, ఉద్యోగం ఇస్తారా? ఉద్యోగం ఇస్తారా? ఎవరో 10వ తరగతి చదివేవాడేమో గేట్ బయట ఉంటాడు, 10వ తరగతి దాటి డిగ్రీ చేసినవాడు గేట్ లోపల ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది గుర్తుపెట్టుకుని ఎప్పుడన్నా సరే మీరు. ఎందుకులే చదువు, ఎందుకులే, మగపిల్లవాడివే కదా, ఆడపిల్లవే కదా, ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు, పని చేసుకోవచ్చు. నేను ఉతుకుతున్నా నువ్వు కూడా ఉతుకు, నేను తోముతున్నా నువ్వు కూడా తోము అంటే కుదరదు. ఇక్కడ నువ్వు పడినటువంటి బాధలు, నువ్వు పడినటువంటి హింసలు, నువ్వు పడినటువంటి అవమానాలు నీ కూతురు నీ కొడుకు అదే అనుభవించాలి అంటే గనక దానంత మూర్ఖత్వం లేదు నీ జీవితం. గుర్తుపెట్టుకోండి. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానంత మూర్ఖత్వం లేదు అది. తల్లిదండ్రులు ఒక పూట తిండన్నా మానుకుంటున్నారు పిల్లల్ని చదివించడానికి. తెలిసే మీకు ఆ విషయం? ఒక పూట తిండి మానేస్తున్నారు వాళ్ళు. రోజుకి 100 రూపాయలు దాచుకోవడమే, రోజుకి 200 దాచుకోవడమే, రోజు 300, 500 రూపాయలు పని చేస్తున్నావా, 500 రూపాయల్లో 200 దాచుకొని పిల్లల కోసం అప్పులు చేసి మరి మంచి ఎడ్యుకేషన్ మా పిల్లలకి ఇవ్వాలని చెప్పి ఎంతో మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే కాయ కష్టం చేసుకుని ఎంతగానో కష్టపడి తన పిల్లల్ని చదివించుకొని నాకులాగా నా కుమార్తె, నాకులాగా నా కుమారుడు ఇట్లాంటి భవిష్యత్తు మాకు ఉండకూడదు, వారికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఎంతగా ఆలోచిస్తున్నా చెప్పని తల్లిదండ్రులు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా. హల్లెలూయా. ఎడ్యుకేషన్ అనేది చాలా విలువైంది. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి మీరు. ఇది చదువు లేకపోతే కనుక ఇదేనికి పనికిరావు. నువ్వు చదువు లేకపోతే దేనికి పనికిరావు. ఇప్పుడు బాగానే ఉంది, ఎందుకంటే నీ ఇంట్లో నీ తల్లి నీ తండ్రి శుభ్రంగా ఉండి పెడుతున్నారు కాబట్టి తినేత్తరం. ఓకే రైట్. వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత నీ టర్మ్ వస్తుంది. ఆ టైంలో నువ్వేం చేస్తావు చెప్పు? ఏముంది అయ్యగారండి, ఆ షాపులో ఈ షాపులో పని చేసుకుంటానండి, ఈ షాపులో ఆ షాపులో పని చేసుకుంటే నీకు 10,000 కంటే ఎక్కువ ఇస్తారు తల్లి? అక్కడ ఇక్కడ పని చేసుకుంటాను అయ్యగారండి, అక్కడెక్కడ పని చేసుకుంటే 6,000 5,000 వాడు అనే మాటలు అనుభవించగలవా? నువ్వు పడగలవా? చెప్పు, అనుభవించగలవా? పడగలవా? అట్లాంటి బ్రతుకు, అట్లాంటి జీవితం నీ పిల్లలకి రాకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పు హల్లెలూయా.
రాబోయే రోజుల్లో ఒకవేళ ఏదైనా విపరీత కాలం అని కుమార్తె గాని కుమారుడు గాని వస్తే నిలబడి చక్కగా తను తానుగా సంపాదించుకునే అంత సత్తా ఇవ్వాలి కూతురికి కుమారుడికి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆశాగారులో ఏముందయ్యా అంటే ప్రాముఖ్యంగా ప్రార్థన, దేవుడైన భయభక్తులు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో గొప్ప విద్యను సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి, మంచి శాస్త్రంగా, అద్భుతమైన చదువులో, అద్భుతమైనటువంటి దేవుని జ్ఞానాన్ని పెంచుకున్నటువంటి ఆశ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తాను ఎప్పుడైతే రాజ్యంలోకి వచ్చారో వచ్చినది మొదలుకొని ఇక చూసుకొని ఇక 14వ సంవత్సరం రాగానే మనోడు చేసిన పని ఏంటి అంటే, అక్కడ ఆశ చేసినటువంటి పని ఏమనగా అక్కడ ఉన్న విగ్రహారాధన ఏమైతే ఉన్నో దానిని ముందు చేపట్టాడంటే. అంటే ఏం చేశాడు? దిద్దుబాటు చేసుకుంటూ వచ్చాడు. ఏం చేశాడండి? దిద్దుబాటు. ఎవరైతే ప్రభు వారిని కాకుండా వ్యర్థమైన వాడి కొరకు సాగిలపడుతూ ఉన్నారో వారిని సరైన మార్గంలో పెట్టేందుకు ఆశాగారు చేసుకున్నటువంటి చేపట్టినటువంటి పని ఏంటయ్యా అంటే విగ్రహములను అరికట్టడం. స్తోత్రం చెప్పగలరా? అందరూ చెప్పండి అమ్మా. విగ్రహం అంటే ఏంటి? విగ్రహం అంటే నీకు తెలియకుండా నీ ఆత్మీయ స్థితిని చంపేస్తున్నవంటి కొన్ని అవలక్షణాలు విగ్రహాలు. స్తోత్రం కలుగునుగాక. ఏంటిది? అవలక్షణాలు. కుళ్ళు అనేది ఒక విగ్రహం, తెలుసా మీకు? ఏమండో, కుళ్ళు అనేది ఒక విగ్రహం. ఎవడైనా మనకంటే కొంచెం ఎక్కువగా సంపాదించాడంటే గనక వాడి మీద మనకి పడే కన్ను మామూలు కన్ను కాదు అది. వాడు మరలా పతనం అయిపోయేంత వరకు కూడా మనం ఏం చేస్తాం అంటే వాడి గురించి ఆలోచన చేస్తూనే ఉంటాం. వాడి గురించి మనము ఆహారం కూడా మానేస్తాం కావాలంటే. అవునంటారు కాదంటారా? నీలో ప్రభువాడి గురించి జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయంలో నీ ఎదురుంగ వాడి గురించి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే వాడు నువ్వేం చేసావు? విగ్రహంగా మలిచేసావు నీ లోపల. ప్రతిరోజు వాడి గురించి ధ్యాస, ప్రతిరోజు వాడి గురించి ఆలోచన, ప్రతిరోజు కూడా వాడినే చూస్తున్నావు, ప్రతిరోజు వాడి గురించి మాట్లాడుతున్నావు. వాడు ఎప్పుడు పతనం అవుతాడో, ఎప్పుడు నాశనం అయిపోతాడో, ఎప్పుడు వాడి కింద స్థాయికి దిగజారిపోతాడో, ఎప్పుడు అక్కడ పాతాళానికి వెళ్ళిపోతాడో అని చెప్పి వాడి గురించి ఆలోచించి 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 ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నావు. చూసావా? అది ముందు నువ్వు పగలగొట్టాల్సింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అది పగలగొట్టి ముందు అయ్యేం పగలు కొడతావు కానీ అవి పగలు కొట్టడం మనకు ఉపయోగం లేదు. అది ఉన్నా లేదు, లేకపోయినా ఉపయోగం లేదు. ముందు నీలో ఉన్న విగ్రహాన్ని పగలగొట్టు. దేవుని స్తోత్రం కలుగును గాక. కుళ్ళు అనే విగ్రహం యేసు నామములో పోవును గాక. స్వార్థం అనే విగ్రహం యేసు నామములో పోవును గాక. అర్థమైందా? అవి పోవాలి ముందు నీకు. అవి పోతేనే బాగుపడతావు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. దయచేసి తప్పుగా అనుకో, మాకు ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్తే ఎవరు తప్పుగా అనుకో మాకు తెల్లరా. నేను ఈ గృహదర్శనాలకు వెళ్తూ ఉంటే ఒక ఆమె అన్నారు, అయ్య గారండి అన్ని మందిరాల్లో ఆశీర్వాదం 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 చెప్తూ వస్తున్నారు, గద్దించడం ఎక్కడ లేదండి మందిరంలో. మీ మందిరంలో మాత్రం మీరు బాగా గద్దిస్తారు. విశ్వాసులు వస్తారా వెళ్ళిపోతారా సంగతి తర్వాత కానివ్వండి, మీరు వాక్యం అనేది గద్దింపే రావాలి మాకు. వాక్యం గద్దింపు వస్తేనే మా బతుకులు బాగుపడతాయండి. ఆశీర్వాదం దానంతా అదే వస్తుంది అయ్యగారని అని చెప్పి అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే నేను ఆశీర్వాదాల గురించి ఎక్కువ చెప్పను. గద్దింపే ఎక్కువ ఉంటుంది మన దగ్గర. మార్చుకుంటే బాగుపడతావు, మార్చుకోకపోతే దేవుడికి వదిలేయడమే నీ జీవితాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును కూడా ఏం చేశాడు? మొత్తం తీసేశాడు. తీసేసిన తర్వాత అతను చేసినటువంటి పని ఏమనగా దేవుని యొక్క ఆరాధికుడు కాబట్టి యెహోవా ఆరాధన చేయుటకు ప్రజలందరినీ కూడా ఉరుకొలిపి అందరిని చక్కగా తీసుకుని వచ్చి అందరినీ ప్రార్థన వైభవంలో కూర్చుని పెట్టాడంట. ఎవరందరినీ? ఆ ప్రాంత ప్రజలందరూ, యూదా వారందరూ కూడా, ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాడు దాకా కూడా అందరూ రావాలి, ధర్మశాస్త్రాన్ని పట్టుకోవాలి, ప్రార్థన చేయాలి, దీన్ని పాటించాలి, దీన్ని అనుసరించాలి. ఇదిగో ప్రభువారు యెహోవా వారు మాత్రమే మనకు దేవుడు అని చెప్పి అందరికి చాటింపేసి ప్రకటన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత దమ్మున్నాడు. ఎవరో గట్టి చెప్పు, గట్టి చెప్పాలి.
అతను చేసిన రెండో పని ఏమనగా మతపరమైన వంటి వ్యవహారాలను తొలగించాడంట. ఏం చేశాడు? మతపరమైన వ్యవహారాలు ఉండే ఆ దినాల్లో. ఈరోజు మనకు కూడా ఈ గజ్జి పట్టుకుంది మందిరాల్లో. అర్థమైంది తెల్లారా? తప్పు అనుకోమాకండి. ఈ మందిరము ఫలానా వాళ్ళకి మాత్రమే కాదు, దేవుడి మందిరము సకల నరులకి నివాస స్థలము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అనేకమైన వారు ఉన్నారు. అందరూ ఇక్కడికి రావచ్చు. ఫలానా వాళ్ళు మాత్రమే కాదు, అందరూ ఇక్కడ రావాలి. స్తోత్రం చెప్పగలరా? ఇలా వచ్చిన తర్వాత భిన్నాభిప్రాయాలు ఎవరికి ఉండకూడదు. అర్థమైందా మీకు? అందరూ కూడా ఏకాభిప్రాయమే ఉండాలి, కానీ భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. ఏమండి పాస్టర్ గారు, మేము కొంచెం వాటిలో పెద్దండి, వాళ్ళు కొంచెం చిన్న కదండి, వాళ్ళు మాట్లాడుతున్నారంటండి, మేముగా మాట్లాడాల్సింది అని అన్నారనుకోండి, వెంటనే చక్కగా గౌరవంగా ఎవడైతే మాట చెప్పాడో వాడిని వెంటనే మందిరం నుంచి బయటికి తరివేయండి. ఎందుకంటే ఒక చీడ పురుగు ఏమైందయ్యా అంటే, చెప్పు ఏం చేస్తుంది? చీడ పురుగు ఏం చేస్తుంది? మొత్తం చెడిపేస్తుంది. అవునా కదా? చెక్కకి ఏం పట్టింది? చెదబడింది అనుకోండి, దాని అక్కడ నివారించకపోతే చెక్క మొత్తం తినేస్తుంది. అది చూడడానికి మాత్రం బాగానే ఉంటది, లోపల మొత్తం డొల్ అయిపోద్ది. తెలుసా? లోపల మొత్తం ఏమైపోద్ది? పైకి మాత్రం చక్కగా ఉంటది. అందుకని ఇట్లా చెదబట్టిన వాళ్ళు సంఘంలో వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సంఘంలో కులాల గురించి కానీ మతాల గురించి కానీ ఎత్తారనుకోండి, అట్లాంటి చెదబట్టిన వాళ్ళకి ముందు చెప్పండి. వారు వినకపోతే కనుక సంఘం నుంచి వారు దూరపరచండి. ఎందుకంటే గొర్రెలలో గొర్రె చర్మం వేసుకున్న నక్కలు కూడా మందిరంలో వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్లాంటి వాళ్ళు వస్తే కనుక మనం ఏం చేయాలి? చక్కగా వారికి మర్యాద పూర్వకంగా బయటికి పంపించాలి. లేకపోతే మన సంఘం పాడైపోద్ది. క్రమంగా నక్క ఏం చేస్తుంది? ఉన్న గొర్రెల్ని మింగేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. మతమునకు మనము ఎటువంటి వాళ్ళం అయ్యా అంటే పూర్తిగా వ్యతిరేక వస్తాం మన మందిరం. పూర్తిగా రైట్. పాస్టర్ గారు మాటికి వాళ్ళకి ఎత్తారండి పాటలకి. నేను అట్లా కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాట పాడే వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సంబంధించిన వాళ్ళే. నేను ఇంతవరకు మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ సమస్యలు అడుగుతున్నానా, లేకపోతే మీరు ఏంటని అడిగానా? చెప్పండి. అవునా కదా? మీ సమస్యలు అడిగాను, మీరు ఏంటని అడిగాను? నేను ఎప్పుడన్నా అడిగానమ్మా? ఏమా వరలక్ష్మి అడిగాను ఎప్పుడన్నా? మనకి జబ్బు? మాస్టర్ గారి నొప్పి విశ్వాసులు దేనికని నాకు అర్థం కాదు. స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారికి లేదు ఇక్కడ. అవునా కదా? ఇక్కడ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పాస్టర్ గారు. పాస్టర్ గారికే కులం కానీ మతం కానీ సంబంధం లేకుండా నీ సమస్య గురించి చెప్పామో దానికోసం ప్రార్థన చేస్తాను తల్లులారా అంటున్నప్పుడు విశ్వాసంలో ఎందుకు వస్తుంది జబ్బు? అందుకే నేను ప్రభువునందు ప్రార్థన చేస్తాను కదా. అట్లాంటి జబ్బున్న వారు దేవుడు స్వస్థపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. మనుషుల్ని మనిషిగా చూడడం నేర్చుకోండి. ముందు మనుషుల్ని మనిషిగా చూడడం నేర్చుకోండి. మనిషికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అది చాలు. ఈ మతాలు ఈ కులాలకు సంబంధం లే. మీ మతం మతం కాదు తల్లి, గుర్తుపెట్టుకో. మంది మతం కాదు. మీరు మతంలోకి వెళ్ళారనగా ఎవరో చెప్పింది మతంలోకి వెళ్ళావని. ఏ మతం రేది? ఎవరుంది మతం అని ఇక్కడ? ఏమని చెప్పు? నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవం అన్నాడా? నేనే మతం అన్నాడా? స్తోత్రం కలుగును గాక. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విగ్రహముగా నేను ఏది ఉండకూడదు. రెండో విషయం ఏమనగా మత సంబంధమైన విషయాల్లో క్రైస్తవ తల చెప్పబెట్టి దోచకూడదు. ఈ విధంగా ఉంటే ఒక ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడంట. ఆ ప్రవక్త ఎవరు అంటే ఆచార్య. ఎవరు చెప్పండి? ఆచార్య వచ్చి ఇతన్ని ప్రోక్షిస్తున్నాడు అనమాట. ఏమనయ్యా అంటే, తీస్తారా బైబిల్లో చక్కటి లేఖన భాగం ఉంది. 2వ దినవృత్తాంతములు 14:11 చూడండి అమ్మా. లేకపోతే 2వ దినవృత్తాంతం 15 చూడండి అమ్మా. 15 కాదులే, అదే 14:11 చూడండి అమ్మా. 14:11 చూడండి. ఆస
తన దేవుడని యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చెయ్యము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైని జయముందనీకుమని ప్రార్థింపగా. చక్కటి ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు ఈ ప్రార్థన తెలిసే మీకు ఆ విషయం? ఏమ్మా, ఐతోపియాలో వారు ఈ యొక్క యూదా వారిని సంహరించడానికి వారి యుద్ధానికి వస్తే వారి కారు బలం వచ్చి వారి సైనికుల బలం వచ్చి దాదాపుగా 10 లక్షల మంది అంట. ఎంతమంది? ఆసాదన యూదా వంశంలో ఉన్నవారేమో కేవలం 5,30,000 మంది మాత్రమే. ఎంతమంది? వాళ్ళకి ఎంతమంది ఉన్నారండి? 10,000 మంది. 10 లక్షల మంది ఉన్నారు అక్కడ. వీళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారండి? అంటే అటు ఇటుగా సగం మంది. 10 లక్షల మంది వాళ్ళు గెలుస్తారా, 5 లక్షల మంది వాళ్ళు గెలుస్తారా చెప్పు? సంఖ్యాపరంగా చూస్తే కనుక వాళ్ళే గెలవాలి. ఆసా గారు ఏమాత్రం కూడా వెనకడికి వేయకుండా ఏం చేశాడయ్యా అంటే కేవలం చేసిందల్లా ప్రార్థన. ఏం చేశాడండి? ఏం చేశాడమ్మా? నీ బలము కంటే నీ శత్రు బలము ఎక్కువ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. నీ హోదా కంటే, నీ పరపతి కంటే, నీ బలము కంటే నీ శత్రు బలము, వాడి హోదా, వాడి ప్రత్యేకతలు, వాడి డబ్బు, వాడి సమస్తం కూడా ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఉనిగిపోవడం కాదు. అమ్మో ఏం చేసేస్తాడో, ఏం చేస్తాడో, నన్ను ఏం చేసేస్తాడో, చంపేస్తాడేమో, నరికేస్తాడేమో, అలా బాధపడాల్సిన అవసరము, అందరు చెప్పాలి, బాధపడాల్సిన అవసరము లేదు. నెవర్. కాకపోతే మనం ఏం చేయాలనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే కానీ ప్రతి బిడ్డలారా ప్రార్థన మాత్రమే చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అంతే. ఏదైనా భారము కలిగిన మన సమస్య నీకు వచ్చిందనుకో, నువ్వేం చేయాలి చెప్పు? నోరు తెరు. ఇబ్బందులు వచ్చినా ఏం చేయాలి? సమస్యలు వచ్చినా ఏం చేయాలి? రోగం వచ్చింది ఏం చేస్తావు? జబ్బు వచ్చింది ఏం చేస్తావు? అప్పుల్లోకి వెళ్ళిపోయావు ఏం చేస్తావు? నష్టం వచ్చింది ఏం చేస్తావు? భవిష్యత్తు లేదు ఏం చేస్తావు? ఉద్యోగం లేదు ఏం చేస్తావు? మార్పు లేదు ఏం చేస్తావు? అది సంగతి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఇది మర్చిపోతావు నువ్వు. అన్ని చేసుకుంటూ పోతావు కానీ కరెక్ట్గా సమయం రాగానే ఏం చేస్తావంటే మర్చిపోతావు. అందుకని ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే చక్కగా ప్రార్థన చేసి అంత బాగానే అంత వెళ్ళనుకుంటే అంత హ్యాపీ. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ప్రాముఖ్యంగా ఇజ్రాయిల్ వాళ్ళు యెరూషలేమున గుండా వెళ్తున్నటువంటి మార్గాన్ని అవతల వారు నుంచి యువతల వారికి వస్తున్నటువంటి మార్గమును అక్కడితో హరకట్టడానికి ఇజ్రాయెల్ వారు ఏం చేశారంటే రామా అనే ఒక ప్రాంతంలో అడ్డుగా రవాణా, అటు ఇటు వెళ్ళడానికి రవాణా సదుపాయం లేకుండా అడ్డుకట్టి వేసేస్తున్నారు. ఇది వేయకూడదు అని చెప్పి యూదా వారిని రాజుగారు ఏం చేశారు, ఆసా గారు ఏం చేశారంటే వారిని ఎదిరించేందుకు వెళ్ళారు. కానీ ఓడిపోయాడు. ఓడిపోతే వారు వెంటనే ఏం చేశారు, తన పొరుగు రాజ్యం వారు సంధి చేసుకుని వెండిని బంగారాన్ని పంపించి ఇజ్రాయెల్ వారి మీద విరోధముగా ప్రవర్తించటం వల్ల ఒక ప్రవక్త వచ్చి ఆసా గారితో మాట్లాడడం ప్రారంభించారు. ఏమయ్యా, ఇంతవరకు బాగానే ఏడ్చావు కదరా, చక్కగా పరిచయం చేసావు, మంచిగా ప్రార్థన చేసావు, నీ వల్ల భయం ఉంది, భక్తి ఉంది, ప్రభువు నేను మెచ్చాడు, మెచ్చిగా సింహాసనం కూర్చొని పెట్టాడు. మరి ఇంతకాలం చక్కగా ఉన్న భక్తి ఇప్పుడు ఏమైపోయింది? అంత సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావేంటి? అంతా సొంతంగా ముందుకెళ్ళిపోతున్నావేంటి? దేవుడి దగ్గర విచారణ చేశావా అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే హనాని. ఎవరు చెప్పండి? ఆ వ్యక్తి మాట్లాడుతాడు వచ్చి. ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే వీడికి మండిపోయి ఏం చేశారు తెలుసా మీకు? ఏవయ్యా నువ్వు నాకు చెప్పడం ఏంటయ్యా? ఏంటి నువ్వు
నాకు చెప్పడం ఏంటి? నువ్వు ఎవరివే? నీకు ఏ హోదా ఉంది చెప్పు? ఎంతటి వాడివి నా ముందు? నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు అని చెప్పి అతని చెరసాలలో వేశారంట. ఎవరిని? ప్రవక్తని. ఎవరినండి? ఈరోజు విశ్వాసుల దగ్గరికి వచ్చి, అమ్మా సంఘానికి రా తల్లి, మందిరానికి రా అమ్మా, మందిరానికి వస్తే బాగుపడతావమ్మా తల్లి అంటే సంఘస్థులు సరే అయ్యారండి అనే రోజులు పోయినాయి. ఏమంటున్నారంటే చెప్పొచ్చేవాళ్ళే పాస్టర్ గారు అని చెప్పి అంటున్నారు. ఏమంటున్నారు? చెప్పొచ్చేవాళ్ళే పాస్టర్ గారు, నీకే ఉంది మందిరమే, మాకు బోల్డ్ ఉన్నాయి అక్కడ మా నెత్తి మీద, మేము అన్ని చోట్లకి వెళ్ళాలి, అన్ని తిరగాలి, పనులన్నీ చేసుకోవాలి, సంపాదించుకోవాలి, నీకే ఉందిలే, ఎవడో ఒకడు ఒక పాకులు బియ్యం ఎత్తాడు, 10 మంది పాకులు ఇచ్చారంటే ఏమైపోద్ది? ఏమవుతుంది? ఎన్ని కిలోలు అవుతుంది? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడు కూడా 10వ పరుకులు వేస్తాడు శుభ్రంగా, నీ బతుకు నీకు వెళ్ళిపోతూ ఉంటుంది, మాకు అట్లా వేసేవాడు ఎవరు లేరండి అనే విశ్వాసం వచ్చేసారు చెప్పాలండి. తెలుసా బిడ్డలారా? స్తోత్రం చెప్పగలరా దగ్గరగా? హల్లెలూయా. మీకన్నా సొంత ఇల్లు ఉందేమో, నా బతుకి సొంత ఇల్లు లేదు. తెలుసా మీకు? నా కొందల్లో ఒకటే దేవుడి మందిరం, నా కొందల్లా దేవుడి మందిరమే. మీకన్నా ఏదైనా ఉంటుందేమో, నాకు అసలు ఏమి ఉండదు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరికి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కావలి ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, దైవజనులను ఏ విధంగా మనము మర్యాద ఇవ్వాలో నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? సేవకులు ఎటువంటి వారైనా సరే, వాడు మంచివాడైనా దుర్మార్గుడైనా మనం ఏం చేయాలండి? వాళ్ళని గౌరవించాల్సిందే. ఎందుకంటే మోషే గారి జీవితంలో తన సొంత అక్కగారే పుస్తకుల మాట నేసింది. అయిందా? ఆ మాట అన్న వెంటనే దేవుడు ఏం చేశాడంటే పొద్దున్నే రమ్మన్నాడు. ఎవరిని? అక్కగారిని, అన్నయ్య గారిని, ఇద్దరిని పొద్దున్న రండ్రా మీరు అన్నాడు. మోషే గారు వెళ్ళి చెప్పాడు. చెప్పిన తర్వాత పొద్దున్నే వెళ్ళిపోయారు వాళ్ళు. పొద్దున్నే వెళ్ళిపోయిన తర్వాత ప్రభువారు మాట్లాడడం ప్రారంభించాడు. నీ తమ్ముల గురించి మీకు తెలియదా? ఏమండి, నీకు తెలియదా? మోషే గురించి నీకు తెలియదా? వాడు పోండి, మీ వర్గం వాళ్ళు కాకపోయినా వేరే వర్గస్తున్న అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు అనుకోపోను, చేసుకున్నాడు. ఏమైంది? నీకేమైనా నష్టం జరిగిందా? లేదు కదా. దేవుని సేవకుని మీద నువ్వు సునిగావు గునిగావు కాబట్టి చూసుకోక నీకు కుష్టి వ్యాధి వచ్చును కాక అని దేవుడు శపించేశాడు. ఎక్కడంటే కుష్టి వ్యాధి? అదేంటో ఎంతేం తెలిసే మీకు కుష్టి వ్యాధి ఇంక ఉళ్ళంతా రాలా, రప్పలకు వచ్చిందంట. ఎక్కడికి వచ్చిందంటండి? ఎక్కడికి? కనుబొమ్మను రప్పలకు వచ్చింది. ఇక్కడ ఏరియా అంతా వచ్చేసింది కుష్టి. ఎవరికి? స్తోత్రం కలుగును గాక. ఇందులో విచిత్రం ఏంటయ్యా అంటే ఆమె జబ్బు పోవడానికి ఎవరు ప్రార్థన చేశాడయ్యా అంటే మోషే ప్రార్థన చేశాడు. ఇక్కడ ఏమండి? ఏమనింది ఎవరిని? కానీ మోషే ఏం చేశాడు? ఓ దుర్మార్గురాలా, నా వెనకాలకి తిరిగి నువ్వు తిరిగి నాకు వెనక గోజులు దొవ్వా అని చెప్పి అనలా. అక్క పోతే పోన్లే అక్క, నీకు తెలియక చేసి ఉన్నావులే, నీకోసం ప్రార్థన చేస్తాను అక్క అని సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? కుష్ఠరోగాన్ని స్వస్థపరిచేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో కావలి ప్రియ దేవుని గమనించండి, ఆ విధముగా వారు చక్కగా ముందు సాగి వెళ్తూ ఉండగా సేవకుడిని వారు హింస పెట్టి చెరసాలలో వేస్తూ ఉండగా అది చూసిన వాడిని దేవుడు ఊరికనే ఉంటాడా? బలి చేశారా అంటున్నాడు. పైన ఏమంటాడు? కాలక్రమేణ ఏమైపోయిందంటే ఆశా గారి పాదముల కింద చిన్న గాయం అయిందంట. చిన్న గాయం అయిపోయింది. ఆ గాయం ఏమైందంటే పెరిగి పెద్దదైపోయి దేహాన్ని తినేసేంతగా ఆర్గాన్స్ మొత్తం నాశనం అయిపోయి చచ్చిపోయాడు అనమాట. బైబిల్లో మాట రాయబడి ఏం చూస్తారా? ఆ సమయంలో ఉండగా ప్రభు వారి యందు ఏమాత్రము కూడా ఆలోచన చేయలేదండి. అప్పటికి కూడా అయ్యా నీ చేసిన తప్పు, నీ చేసిన పొరపాటు, 9 దినాల్లో మేము చక్కగా ప్రార్థనలో ఉన్నాము, నీ ఆశ్రయం నా మీద ఉందయ్యా, దయచేసి మరలా నీ ఆశ్రయ దుర్గము నా మీద ఉంచండి అయ్యా, నీ దయ చూపించండి అయ్యా, నీ ఆర్గం మాకు దయచేసి స్వామిని ప్రార్థన చేస్తే కనుక దేవుడు కాస్త క్షమించి అది ప్రాణాన్ని ఇచ్చేవాడేమో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా ప్రాణం పోగొట్టుకున్నాడు ఆయన? ప్రాముఖ్యంగా దేవుణ్ణి ఆశ్రయించలేదు. ఎవరు ఆశ్రయించలేదండి?
గుర్తుపెట్టుకోండి. అది ప్రారంభంలో ప్రభువాన్ని స్తుతించాడు, కానీ ఆఖరిగా ప్రభువారికి దూరంగా ఉండి అతని కాలాన్ని ముగించి భక్తుడిగా ఉండవలసిన వాడు అవిశ్వాసిగా చనిపోయాడు. ఇప్పుడు నువ్వు విశ్వాసకులు, నీవు అవిశ్వాసం చనిపోతే ఏదైనా అర్థం ఉందా? నువ్వు తీసుకున్న బాప్తీసానికి అర్థం ఉందంటావా? నువ్వు తీసుకున్న రక్షణకి అర్థం ఉందంటావా? నువ్వు ప్రభువారి దగ్గర తీసుకున్న ఒప్పందానికి అర్థం ఉందంటావా? చెప్పవేంటి? నోరు తెరవే. స్తోత్రం కలుగును గాక. అది మరి ఎక్కడ ఉంది మనకి? అందరూ మరి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు గమనించండి. దేవుడు మన యందు ఉండి మనకి ఆశ్రయదుర్గముగా ఉన్నాడు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశ్రయ దుర్గమును మనం చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా. ఒత్తిడే రాదు, అది నువ్వు చేసిన ప్రార్థన బట్టి వచ్చింది. అది అర్థమైంది తెల్లారా? దాన్ని పోగొట్టుకో. మాకు అది పోయింది అనుకోండి, సమస్యలు బారుకు పడతాం మనం. సో కాబట్టి దేవుడు మన సమస్యలని తొలగించి దేవుడు మన ఆశ్రయ దుర్గముగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం. ఇవాళ కొంచెం ఎక్కువ టైం ఏమైంది, ఏమనుకోమాకండి, పెట్టుకోమాకండి. అందరు కళ్ళు మూసుకోవాలి, అందరు కళ్ళు మూసుకోవాలి. ఏం నవ్వుకుంటున్నారు తల్లి? అబ్బా, ప్రార్థన చేసుకోండి అమ్మ. కళ్ళు మూసుకుని తల్లి. అందరు కలిసి ప్రార్థనలో ఉందాం, అందరు కలిసి ప్రార్థనలో ఉందాం. ఒకప్పుడు మనం అందరము కూడా దేవుని యొక్క ఆశ్రయములో ఉండవలసిన వారమే, కానీ ఇప్పుడు దేవుని ఆశ్రయాన్ని కోల్పోయాం. ఒక నివాస స్థలమును కోల్పోయాం. ఒక ప్రత్యేకమైనటువంటి సమయమును, ప్రత్యేకమైనటువంటి స్థలమును మనం కోల్పోయాం. బ్రతుకులు ఏ విధంగా మారినాయో మనకు తెలిసిందే. మన జీవితము ఏ విధంగా మారిందో నీకు తెలియ. ప్రియ దేవుని సంగమా, ప్రార్థన చేయి. దేవా, ఈ రోజు మీరు మాతో బోధించిన వంటి మాటలు నిజంగా మాకే తగిలినాయి ప్రభువా. నాతో నేను సూటిగా మాట్లాడావు, నాతోనే సూటిగా మాట్లాడావు దేవా. ఈ మాటల ప్రకారంగా నా జీవితాన్ని, నా జీవన విధానాన్ని మార్చుకునే కృప మాకు దయచేయండి దేవా. మార్చే కృప మాకు దయచేసి స్వామి అని అడగండి. అందరూ కలిసి అడగాలి, చక్కగా ప్రార్థన చేయండి తల్లారా. అందరూ అడగండి దేవా. ఒకవేళ కనుక మీకు ప్రభు అనుకూలముగా లేకపోతే మీకు అనుకూలముగా మార్చండి మమ్మల్ని, ప్రేమతో మార్చండి మమ్మల్ని, ప్రార్థన వీరుల వలె మార్చండి మమ్మల్ని. లోతైన అనుభవం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ ఆశ్చర్యము మా మీద ఉండాలి మెండుగా. దానిని కోల్పోకూడదయ్యా, మేము దాన్ని కాపాడుకోవాలయ్యా. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి తండ్రి. ఒకవేళ ఈరోజు మేము మా అవిధేయత దాన్ని కోల్పోతే గనక మమ్మల్ని క్షమించయ్యా. ఆశ తిరిగి నీ మందిరానికి రాలేకపోయాడు కాబట్టి మరణించాడు. మేము తిరిగి నీ మందిరానికి వచ్చామయ్యా, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నామయ్యా. మనసారా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి, మా పాపమును తొలగించండి, మా పాపము తొలగించండి. అడగండి, ప్రతి ఒక్కరు అడగండి. అందరూ అడగాలి, అందరూ అడగాలి. చక్కగా అందరూ కలిసి స్తుతి స్తుతి అని పలకండి అమ్మా. యేసయ్యా, మీ కృపతో బలపరచు దేవా, నీ కృపతో బలపరచండి అయ్యా, స్థిరపరచండి అయ్యా. అందరూ కలిసి చక్కగా అందరూ కలిసి ప్రభుని స్తుతించాలి. స్తుతి స్తుతి అని పలకండి అమ్మ. అందరూ కలిసి పలకాలి. స్తుతి 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 దేవా. ఈరోజు తండ్రి మీరు మాతో మాట్లాడవయ్యా. మా హృదయాన్ని కదిలించావు, నీకు స్తోత్రం. మా హృదయం కదిలించావు, స్తోత్రం. మాకు బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా ప్రార్థన మాత్రమే చేయమన్నావు ప్రభువా. నిజముగా మేము ప్రార్థన మీద ఆధారపడి ఉంటున్నాం, ప్రార్థన మీద ఆధారపడి ఉంటున్నాం. మాకు లోతైన ప్రార్థన నేర్పించండి, లోతైన ప్రార్థన నేర్పించు స్వామి అని అడగండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించండి. ఎత్తబడిన వాక్యము నిమిత్తమై మన మధ్యలో దేవుని సేవకులు వినయ్ ఒక చక్కటి శ్రేష్టమైన ప్రార్థన చేసి ముందు నడిపిస్తారు.
ప్రేమగల తండ్రి దయగల దేవ మీ స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా మీకు వందనాలయ్యా. ఇప్పుడు వరకు మీ సేవకు నిలబెట్టుకుని మాతో మాట్లాడిన విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా మీకు వందనాలయ్యా. మేము ఇష్టమైన రీతిగా మేము బ్రతుకుతాకి కృప చూపించండి ప్రభా. మరో ప్రభ అసూయ కానీ ద్వేషము కానీ ప్రభ ఏమి లేకుండా ప్రభ ఇష్టమైన రీతిగా ప్రభ మేము అంతకి కృప చూపించండి అయ్యా. మేము ప్రతిరోజు నేర్చుకుని ప్రతిరోజు మార్చుకుని ప్రభ ఒక భక్తుల్లాగా మేము అంతకి కృప చూపించండి ప్రభా మీకు కొనాలయ్యా. అయ్యా ప్రభ తెలియపరిచేసిన వాక్యం మేము ప్రార్థిస్తుండగా ప్రభ ప్రతి ఒక్క హృదయాలు నాటుకుంటకి కృప చూపించండి ప్రభా మీకు కొనాలయ్యా. అయ్యా ప్రతి ఒక్కరి మైండ్లో నాటుకుంటే కృప చూపించండి ప్రభా మీకు వందనాలయ్యా. మంచినీళ్ళ మీద ఫలించే విత్తనం రాగా ఉంటకి కృప చూపించండి ప్రభా మీకు కొనాలయ్యా. అయ్యా నారు ప్రభా అయ్యా నీ సేవకైన మోసేను కోర ప్రభా తన సొంత అక్క ప్రభ అన్న కొర ఊరుకోలేదు ప్రభా. అయ్యా మీకు కొనాలి ప్రభా ఈ రోజున ప్రభా ఈ అంత్యకార్య దినాల్లో ప్రభా మా నోటి నుంచి వచ్చే మాట వల్ల ప్రభా మేము పాపం అయిపోతున్నామేమో. మా నోటి నుంచి వచ్చే దూషణ వల్ల ప్రభా మేము మీకు దూరం అయిపోతున్నామేమో. ఒక్కసారి క్షమించి మనం ప్రార్థిస్తున్నాం ప్రభా మీకున్నారయ్యా. అయ్యా నీ సేవకుల్ని కానీ ప్రభా నీ ప్రవక్తలను కానీ ప్రభా అయ్యా మేము ఏమన్నా అన్నామేమో ప్రభా ఒక్కసారి మమ్మల్ని క్షమించండి ప్రభా. మీ స్తోత్రాలు ప్రభా నీకు ఇష్టమైన రీతిగా బ్రతుకుటకు కృప చూపించండి. నీకు ఇష్టమైన రీతిగా మీరు జీవిస్తకు కృప చూపించండి ప్రభా మీకున్నారయ్యా. అయ్యా మమ్మల్ని చూసి బలా మంచి దోషులంతా కృప చూపించండి ప్రభా మీకున్నారయ్యా. ఆ యోగ్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మరా మీకున్నారయ్యా. ఈ పరిశుద్ధ దినాలను ప్రభావం మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీ స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని హెచ్చరించిన విధానం బట్టి మీ స్తోత్రాలయ్యా. అయ్యా మీకున్నాడు ప్రభు నీ సేవకు నిలబెట్టుకుని ఇంకా బలంగా మీరు వారు కోరిన ప్రభావం మీకున్నారయ్యా. అయ్యా మీ స్తోత్రాలు చెల్లించుకుంటాం పరిశుద్ధాత్మ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభా. వారికి కావలసిన అక్కలు కుదిరి మీరు తీర్చండి. ఇంకా ఆత్మలు ఎదిగేవారుగా కృప చూపించండి ప్రభా. ఆత్మలు జీవించేవారుగా కృప చూపించండి ప్రభా. ఇంకా నీ ప్రేమ రుచి చూచేవారుగా కృప చూపించండి ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు శూర్తిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీకున్నాడయ్యా. నువ్వు సెలవిచ్చిన రీతి ప్రకారం అంచె దినాల్లో ప్రభా నీ ఆత్మ ఎప్పుడైతే కుమ్మరిస్తానో ప్రతి ఒక్కరిని వాడుకుంటున్నావు ప్రభా. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా నీ పనికి పాత్రలుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీకున్నాడయ్యా. అయ్యా మీకున్నది ఎంచలో ప్రభా ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా ఈ సేవలో వాడుకోండి ప్రభా. ఇంకా అనేక రీతిగా ప్రభా నీ గురించి తెలుసుకొని ప్రభా నీ వైపు తిరుగుతూ కృప చూపించండి. నీ మనమారు తెలియపరచమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మగా మీకు ఉన్నారయ్యా. అయ్యా ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా విడిచి పెట్టుకోకుండా ప్రభా వారి హృదయాలు నాటుకుంటూ కృప చూపించండి. వారి జీవితాలు మారుతూ కృప చూపించండి. ఒక ఆశీర్వాదకులు కుటుంబంగా ప్రభా ఒక దీవెనకర కుటుంబంగా ప్రభా వారంతకి కృప చూపమని ప్రార్థిస్తాం. ఇచ్చిన అయ్యా ఈ కామెంట్లో ప్రభా ఈ విశ్వాసులందరూ ఒక మాదిరిగా ప్రభా ఈ సంఘం ఒక మాదిరిగా ఉంటకి కృప చూపించండి ప్రభా. ఈ సంఘము చూసి ఇంకా అనేక మంది ప్రాంతంలో మారుతాకి కృప చూపించండి ప్రభా. అంత దీవెనకరంగా అంత మహిమకరముగా ప్రభా నీ కృపకు కుమ్మరించండి ప్రభా మీకున్నారయ్యా. వచ్చి విని ప్రభా వెళ్ళిపోకుండా ప్రభా వారి హృదయాలు ఫరిష్టకి కృప చూపమని ప్రార్థిస్తూ మీ చిన్న ప్రధాన భాషణ చేసుకోమని మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కృపతో మమ్మల్ని బలపరిచారు. వచ్చే వారం అంతా కూడా ఆశ్చర్యములో మేము ఉండును గాక. దీవెన ఆశీర్వాదములతో మేము ముందుకు సాగును గాక. మా మీద ఉన్న ప్రతి విధమైన శాపము క్రీస్తు నామములో కొట్టివేయబడును గాక. మమ్మల్ని అభిషేకించండి అయ్యా. మమ్మల్ని దీవించండి అయ్యా. మమ్మల్ని కనపరచండి అయ్యా. మీ నామంలో అయ్యా మేము కీర్తిస్తూ ఉండగా మా బ్రతుకులో మా జీవితాలు మా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ అభిషేకము మేము అనుభవించును గాక. మీ అభిషేకమే పొందును గాక. ఘనమైన కార్యము జరిగించి ఈ వారం జరుగుతున్న ప్రార్థనకు అద్భుతంగా నడిపించమని నా ప్రార్థన ఆలకించి అయ్యా వారి వెళ్తున్నటువంటి ప్రాంతాలు చేస్తున్నటువంటి పనులు ఉన్న సమస్యలు ఉన్న అప్పులను క్రీస్తు నామములో తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘంలో ఎవరైనా బలహీన పడి ప్రభు హాస్పిటల్లో ఉంటే దయచేసి వారిని స్వస్థపరచండి అయ్యా. సుకీర్తిని గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉన్నా. మీ నామములో తండ్రి ప్రభు సుకీర్తికి స్వస్థత పొందును గాక. బిడ్డకి స్వస్థత పొందును గాక. అయ్యా బ్లడ్ లెవెల్స్ తగ్గినాయి అట తండ్రి నాయన.
అయా చక్కగా తండ్రి ప్రభునికి స్తోత్రం కలుగును గాక. విజయవంతమైన సుఖమైన కానుపుతో బిడ్డ సాక్షిగా నిలబడాలి యేసునామంలో. ఈ సంఘములో నిలబడునుగాక. రావాల్సిన వారు అనేకులు ప్రభువా. దేవా, ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు రావట్లేదు? ఎన్నో ఎన్నో సమస్యలతో ఉండి ప్రభా సంఘాన్ని మానేస్తున్నారు తండ్రి నాయన. ప్రభా, ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా మందిరమే అలగకూడదు ప్రభువా. సంఘాన్ని మీద అలగడం ఏంటి ప్రభువా? కుటుంబ సమస్యలనే సంఘానికి రావడం లేదు. సంఘంలో సమస్య అయితే సంఘానికి రావడం లేదు. విశ్వాస సమస్య అయితే సంఘానికి రావట్లేదు. గొడవలు జరిగినా, కొట్లాటలు జరిగినా సంఘం మానేస్తున్నారు. తండ్రి, ప్రతి ఒక్కరితో మాట్లాడయ్యా దయచేసి. ఇది ఆటకే తనకు వచ్చి వెళ్ళిపోయే మందిరం కాదు. ఇది అభిషేకంతో నింపబడిన మందిరం. ఇది పరిశుద్ధాత్మతో నింపబడిన మందిరం. ఇది ప్రభువా, ఘనమైన కార్యాలు జరిగించమని, ఈ వారం అంతే కంటిగా రప్పలా కాపాడుకోమని, జరగవలసిన ప్రతి కార్యము జరిగించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. తండ్రిని దేవుని ప్రేమ, కుమారు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సన్నిధి ఎప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులందరితో సదాకాలము తోడే నిలిచి ఉండును గాక. యేసు రక్తమే, ప్రభు యేసు రక్తమే యేసు నామములో సంపూర్ణమైన విజయం చేకూరును గాక. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.